కాంగ్రెస్ పార్టీకి అధికారం రావడానికి ఒక మీడియా మోడీ అధికారం రావడానికి కూడా ఒక మీడియా ప్రచారం చేస్తున్నాం. అందరు సహకరించాలని కోరుతున్నాను. నేను మీడియా అంతా సహకరించాలని కోరుతున్నాను. వాళ్ళు ఒక్కరిద్దరు కాకుండా అందరు సహకరించాలని కోరుతున్నాను. మీరు అధ్యక్షుడిగా ఉన్నప్పుడు చాలా మంది పార్టీలో జాయిన్ అయ్యారు. ఇప్పుడు జాయినింగ్ కమిటీలో మీరు ఉన్నారు. ఎట్లా ఉండబోతుంది జాయినింగ్ కావాల్సిన బాధ్యత కావాల్సిందే, దాన్ని ఏ ఇబ్బంది లేదు. ఎవరైనా రావాల్సిందే. మోడీ గారి నాయకత్వం పార్టీ సిద్ధాంతాన్ని స్వార్థ రాజకీయాల కోసము, స్వలాభం కోసము వచ్చేటువంటి నాయకులను భారతీయ జనతా పార్టీ స్వాగతించదు, మనం ప్రోత్సహించదు. పార్టీ యొక్క ఐడియాలజీ, పార్టీ సిద్ధాంతాన్ని మోడీ గారి నాయకత్వం నమ్మస్తే తప్పకుండా స్వాగతిస్తాము. ఇవాళ మళ్ళీ చెప్తున్నా, బీఆర్ఎస్ పార్టీ మునిగిపోయిన నావాది, కాంగ్రెస్ పార్టీ మునిగిపోయే నావా. కాబట్టి భారతీయ జనతా పార్టీని ఆదరించండి. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కూడా ఆలోచించాలి. మీ పార్టీ నా ఘర్కా నా ఘాట్కా అనే పరిస్థితి. ఇలా పార్లమెంట్లో పార్టీకి ఓటేస్తే ఏ లాభం? అది మూసి నదిలో వేసినట్టు. బీఆర్ఎస్ పార్టీ ఓటేస్తే ఢిల్లీ మొన్న కేసీఆర్ కొడుకు అంటున్నాడు, ఆయన ఇంకా అహంకారం తగ్గలేదు. బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడానికి కారణం కేసీఆర్ కొడుకు యొక్క అహంకారమే. ఇది 100% ఫ్యాక్ట్. కానీ ఇంకా మేము ఇంకా అధికారంలో ఉన్నాం. ఆయన ఇంకా అహంకారం తప్పలేదు. ఏదైనా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కరెక్ట్ కౌంటర్ ఇస్తలేరు. మేము ఇస్తున్నాం కౌంటర్ కాబట్టి. అధికారులు పార్టీ కౌంటర్ ఇస్తలేదు. వాళ్ళు కలిసి ఉంటారు ఇద్దరు. కౌంటర్ మేము ఇస్తున్నాం కాబట్టి వీళ్ళు మా మీద మందలకే పడుతున్నారు. వీళ్ళు వాళ్ళు కలిసి బీఆర్ఎస్ పార్టీ గెలుస్తారట, పార్లమెంట్లో తెలంగాణ వాదం వినిపిస్తారట. నీ పార్టీలకు వెళ్ళి తెలంగాణ పేరునే తొలగించిన మూర్ఖత్వ పార్టీని ఇది. నీ పార్టీలకు వెళ్ళి తెలంగాణ అన్నటువంటి పదాన్ని తీసేటువంటి పార్టీ నీ పార్టీ. మరి మీ అయ్యవై మహారాష్ట్రలో పోటీ చేస్తారు. ఇవాళ బీఆర్ఎస్ స్పష్టం చేయాలి, మీది జాతీయ పార్టీ ప్రాంతీయ పార్టీ. మీ అయ్యవై ఏం చెప్పిండు? నేను మహారాష్ట్రలో వీక్తా, నేను పంజాబ్లో వీక్తా, నేను గుజరాత్లో వీక్తా, నేను కర్ణాటకలో వీక్తా. మీకైనా ఇట్లా అన్నాడు. ఇవాళ మీ పార్టీ పరిస్థితి ఏంది? మీ ప్రాంతీయ పార్టీ జాతీయ పార్టీ. ఇలా పార్లమెంట్లో మీరు గెలిస్తే తెలంగాణ రాష్ట్రానికి వచ్చే ఫైదా అయింది. మీ అయ్యా తెలంగాణకు ఏర్పడకముందే తెలంగాణ ఓటింగ్ జరిగేటప్పుడు మీ అయ్య ఇంట్లో ఉన్నాడు. కనీసం తెలంగాణ చర్చల్లో పాల్గొనలే. పార్లమెంట్లో తెలంగాణ రాష్ట్రం కావాలని డిమాండ్ చేయలే పార్లమెంట్లో. కాబట్టి బీఆర్ఎస్ పార్టీకి ఓట్లు వేస్తే అది మూసినది వేసట్టే. కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ ఎలక్షన్లో గెలిపించారు, మీరు అధికారం ఇచ్చారు, చాలా అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ సభ్యులు గెలిస్తేనే ఇంకా ఎక్కువ నిధులు వస్తాయి, ఎక్కువ అభివృద్ధి చేస్తారన్న విషయాన్ని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గుర్తించాలి. కానీ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇద్దరు కలిసి కూడా నిజమైన ఆలోచనలో అందరూ కూడా ఈ పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ గెలవాలని కోరుకోవాలి. ఇది నా పర్సనల్ విజ్ఞప్తి.